ఆచి చికెన్ మసాలా. విశాఖ సెలబ్రేషన్స్ రెస్టారెంట్ పై ఐటీ శాఖ దాడులు కొనసాగిస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఐటీ అధికారులు అక్కడ జరుగుతున్నటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కి సంబంధించి డిజిటల్ డేటాపై కూడా మరింత ఫోకస్ పెంచారు. అక్కడే కాదు, విశాఖలోనే కాదు, అటు నెల్లూరులో, రాజమండ్రిలో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక రాజమండ్రిలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, రాజమండ్రిలో కూడా ఐటీ శాఖ అధికారులు కొన్ని చోట్ల సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రెస్టారెంట్ కి సంబంధించినటువంటి కోట్ల రూపాయల అమ్మకాలకు సంబంధించిన రికార్డులను డిజిటల్ గా తొలగించినట్లు ఇప్పటికే ఆధారాలు లభించిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రికి చెందినటువంటి బర్కాస్ అరేబియన్ కిచెన్ కి సంబంధించి కూడా ఈ పేరు కూడా రావడంతో ఈ అకౌంట్స్ కి సంబంధించి డిజిటల్ పేమెంట్లను పూర్తిగా తొలగించిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. పలు రికార్డులను కూడా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి లోపల రెస్టారెంట్ సిబ్బందిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందులో భాగంగానే ఈ రెస్టారెంట్లపై ప్రత్యేకంగా శోధనలు చేసిన అనంతరం ఈ దాడులు మొత్తం అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ రాజమండ్రితో పాటు అటు నెల్లూరు, విశాఖలో కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే రాజమండ్రికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఈ ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి అధికారులు చేరుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ అరేబియన్ మండికి సంబంధించినటువంటి రెస్టారెంట్ యజమాని లేనప్పటికీ ఇక్కడ మేనేజర్ దగ్గర కొన్ని వివరాలు అయితే సేకరిస్తున్నారు. దాదాపుగా సుమారుగా 70,000 కోట్ల రూపాయలు అమ్మకాలకు సంబంధించినటువంటి రికార్డులను డిజిటల్ గా తొలగించినట్లు ఇప్పటికే ఆధారాలు లభించిన నేపథ్యంలోనే మొత్తం ఎక్కడెక్కడైతే ఈ మూలాలు ఉన్నాయో అన్ని సంబంధించినటువంటి రెస్టారెంట్లలో ఆయా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ రెస్టారెంట్ రంగంపై ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి ఎగవేత, అలాగే ఈ డిజిటల్ గా తొలగించినటువంటి పేమెంట్లు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ రెస్టారెంట్లకు సంబంధించినటువంటి పేమెంట్లను అంటే డిజిటల్ గా ఈ రకంగా తొలగించారు. అవి మళ్ళీ రికవరీకి సంబంధించి అలాగే ఆదాయ పన్ను శాఖకు సంబంధించినటువంటి కట్టాల్సినటువంటి పన్ను ఎగవేత కానివచ్చు, అన్ని విషయాలు కూడా శోధించినటువంటి స్థితి. ప్రస్తుతానికి అయితే మాత్రం రాజమండ్రిలో కూడా ఈ తనిఖీలకు సంబంధించి అధికారులు చేరుకుని వివరాలు అయితే సేకరిస్తున్నారు ఇక్కడ వర్క్ సంబంధించినటువంటి అరేబియన్ కిచెన్స్ లో. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక విశాఖలోను, రాజమండ్రిలోనే కాదు, నెల్లూరులో సైతం ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏకంగా 4 చోట్ల ఇవాళ ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక నెల్లూరుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. సోదాలు ఇప్పటి వరకు ఏమేం బయటపడ్డాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే గతంలో ఒకసారి ఇదే వెంకమ్మ ఫ్యామిలీ దాబాలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలు నిర్వహించినటువంటి సమయంలో డిజిటల్ కి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించారు. అయితే అక్కడ సేకరించినటువంటి ఆధారాలకి అలాగే ఆదాయ శాఖ ఆదాయ పన్నుకు చెల్లింపులకు సంబంధించినటువంటి వాటికి ఈ రెండింటికి కూడా వ్యత్యాసాలను గుర్తించారు. ఆ వ్యత్యాసాల్లో భాగంగానే మరొకసారి సోదాలు నిర్వహించారు. అంటే గతంలో చూపించినటువంటి ఆదాయ శాఖకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, చెల్లించినటువంటి దానికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఉండడంతోనే మరొకసారి సోదాలు నిర్వహించారు. సో ఈ సోదాల్లో చాలా వ్యత్యాసం, తేడా ఉన్నట్టు గుర్తించారు. దీంతో యజమాని వెంగయ్య అలాగే రవి నుంచి కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నుంచి కూడా అంటే ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డారు, సో గతంలో నిర్వహించినటువంటి సందర్భంలో ఏమేమి ఆధారాలు దీనికి సంబంధించి లభించాయి, సో ఇప్పుడు చెల్లించినటువంటి వాటిలో వ్యత్యాసాలు ఏమున్నాయి, సో ఇవన్నీ కూడా గుర్తించిన తర్వాత పూర్తి ఆధారాలతోనే మరొకసారి సోదాలు నిర్వహించారు. సో దీనిపై కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది, కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది, భారీగా దీనిపై ట్యాక్స్ కూడా విధించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కాసేపట్లోనే ఆదాయ పన్ను శాఖ అధికారుల నుంచి కూడా కొంత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంత మొత్తంలో వ్యత్యాసం అనేది ఉందన్నటువంటి విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. అది పరిస్థితి. సెలబ్రేషన్స్ రెస్టారెంట్ పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. విశాఖలో దాడులు కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏకకాలంలో 4 చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. అటు విశాఖలోను, ఇటు రాజమండ్రిలోను, అటు నెల్లూరులో కూడా ఏకకాలంలో ఇన్ని ప్రాంతాల్లో ఇవాళ ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.